ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళి. దానిలో మొదటి వాల్యూమ్లో మనం ఇప్పుడు లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్ ఇవి చదువుతున్నాము. మొన్న ఒకటి చదివాము, సోల్, గాడ్ అండ్ రిలీజియన్. ఇప్పుడు ఈరోజు హిందూ మతం అనే హెడ్డింగ్ అనమాట. దానిపైన స్వామీజీ ఏం చెప్పారు, ఇది ఒక చోట అమెరికాలో ఆయన ఇచ్చిన లెక్చర్కి వాళ్ళు నోట్స్ రాసుకున్నారు. డైరెక్ట్గా షార్ట్ హ్యాండ్లో రాసింది కాదు ఇది. సో సమ్మరీ మాత్రమే ఇక్కడ మనకు దొరుకుతుందన్నమాట. అందుకని ఇందులో ఓన్లీ 2.5 pages మాత్రమే ఉంది, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అందులో వచ్చాయన్నమాట. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే, లాస్ట్ లెక్చర్లో చివరిలో కొన్ని క్వశ్చన్స్ వేశారు వాళ్ళు. ఎవరు వేశారు? అక్కడ వింటున్నటువంటి ప్రేక్షకులు వేశారు. ఎక్కువగా ఏంటంటే క్రైస్తవ ధర్మం గురించే ఉంది, వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాబట్టి. అందులో ఒక అతను ఏమడుగుతున్నాడంటే, మనం నరకంలో ఒక మంట ఉంటుంది, ఆ మంటలోకి మనం పాపం చేస్తే అందులోకి తోసేస్తారు, హెల్ ఫైర్ అంటారు దాన్ని. సో హెల్ ఫైర్ అన్నది లేకపోతే ఆ కాన్సెప్ట్ స్వామీజీ వీటన్నిటికీ వ్యతిరేకం కదా. ఇలాంటివి ఉంటాయి, నువ్వు భయంతో ఎప్పుడు కూడా మనం మతాన్ని అనుసరించకూడదని స్వామీజీ చెప్పేవారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అడుగుతున్నారు, అటువంటి ఆ హెల్ ఫైర్ ఏదైతే ఉందో అది లేకపోతే అసలు ఎవరికి కూడా భయం ఉండదు కదా, కంట్రోలే ఉండదు కదా అని అడుగుతున్నారనమాట. అంటే ఎవరైతే ఇప్పుడు బోధిస్తున్నారో మతాన్ని, వాళ్ళు ఇలాగ మీకు పనిష్మెంట్ ఉంటుంది, ఇలా చెప్పకపోతే ఎవరికి భయం ఉండదు కదా, మీరు చెప్పకూడదని చెప్తున్నారు కదా అని అడుగుతున్నారు. అడిగితే స్వామీజీ ఏమంటారంటే, వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, మతం నుండి బయటికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఎప్పుడూ కూడా భయంతో మన మతాన్ని, భగవంతుడిని బోధించకూడదు. నిన్నేమో ఇలాగ నువ్వు ఇలా తప్పు చేస్తే నిన్ను ఏంటది వేడిని మరుగుతున్న నూనెలో పోసేస్తారు. చిన్నప్పుడు మనకు చెప్పేవారు చూసారా, ఎక్కడ నరకం అంటే ఎలా ఉంటుందంటే, యమధర్మరాజు అదంతా ఎలా ఉంటుంది, ఆ లోపల మరుగుతూ ఉంటుంది ఆయిల్, అందులో నేను వేసేస్తారు. చిన్నపిల్లలు మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది ఆ మైండ్లో రియాక్షన్. ఎంతసేపు అదే గుర్తుకొస్తూ ఉండేది, ఆ మరుగుతున్న నూనె. ఆ తొట్టె ఎలా ఉంటుందంటే, పెద్ద తొట్టెను ఊహించుకుంటూ ఉండేది, నన్ను మరుగుపోతూ ఉంటుంది, అందులో మనం వేసేస్తే ఎలా. ఇలాంటి భయంగా పిల్లల మనసుల్లో ఇట్లాంటి ఆలోచనలు పెట్టకూడదు. స్వామీజీ అదే చెప్తున్నారు. ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క లోపల ఉండేటువంటి, మనం ఇప్పుడు చెప్పుకున్న దివ్యత్వం, ఆ దివ్యత్వం మంచి క్వాలిటీస్ గురించి వాళ్ళకి చెప్పాలి తప్ప, నీలో ఇది ఉంది, శక్తి ఉంది, ఆత్మశక్తి ఉంది, జ్యోతి ఉంది, ఆ జ్యోతి అన్నింటినీ వెలిగిస్తుందని చెప్తే వాళ్ళ ఇమాజినేషన్ కూడా అలా ఉంటుంది పిల్లలది. అలా కాకుండా ఇందులో ఎప్పుడు మిమ్మల్ని అందులో పడేస్తారు, ఇందులో పడేస్తారంటే అవే గుర్తుకొస్తూ ఉంటుంది. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, అదేదో పెద్ద పిల్లి ఉంటుంది, నిన్ను వచ్చి తినేస్తుందని చెప్తూ ఉండేవారు పెద్దవాళ్ళు. ఏంటి ఏదైనా భయం చెప్పడానికి, ఇంక ఎప్పుడు చూసినా అదేదో పిల్లిని ఊహించుకున్న పిల్లలా చూస్తున్నట్టు కళ్ళు వస్తూ ఉండేవన్నమాట. అంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది పిల్లల మైండ్ మీద అది చాలా. అందుకని పాజిటివ్ ఐడియాస్ చిన్నప్పటి నుంచి చెప్తే అవే వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని స్వామీజీ ఏం చెప్తున్నారంటే, నీ మాటల్ని ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఇలాగ భయంతో మాత్రం మతాన్ని బోధించకూడదు అని చెప్తున్నారు. తర్వాత క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే, బైబిల్లో క్రైస్ట్ ఏం చెప్తారంటే, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఏదైతే ఈ స్వర్గంలో ఉన్నటువంటి ఆ సామ్రాజ్యం ఉందో అది ఇక్కడ ఉండేది కాదు, ఈ ప్రపంచానికి చెందినది కాదు అని ఆయన చెప్పారు. దాని అర్థం ఏంటని అడుగుతుంటే స్వామీజీ ఏం చెప్తున్నారంటే, అందరికీ అర్థమయ్యేది, ఈ ప్రపంచానికి చెందినది కాదు అంటే వేరే ప్రపంచం అక్కడ ఉందని కాదు, అది మీలోనే ఉంది. ఏది? ఈ భగవంతుని యొక్క సామ్రాజ్యం మీలోనే ఉంది అని క్రైస్ట్ చెప్తున్నారు. కానీ ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళు దీన్ని ఎప్పుడు కూడా ఈ యొక్క భూమండలం పైనే మనం భగవంతుని యొక్క సామ్రాజ్యాన్ని తెచ్చుకోవచ్చని యూదులు నమ్ముతారట. కానీ జీసస్ మాత్రం ఏం చెప్పారనమాట, మనకది లోపలే ఉంది అని క్లియర్గా చెప్పారని స్వామీజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, మనం అందరం కూడా జంతువుల నుంచి వచ్చామని మీరు నమ్ముతున్నారా? అప్పటికి ఈ పరిణామ సిద్ధాంతం అది కూడా వచ్చింది కదా. పరిణామం అంటే మనం అందరం కూడా జంతువుల నుంచి వచ్చాము, అలా పరిణామం చెంది మనం జంతువుల నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పి అప్పటికి అది అమల్లోకి వచ్చిందనమాట ఈ పరిణామ సిద్ధాంతం అన్నది. అందుకని వాళ్ళు అడుగుతున్నారు, మీరు నమ్ముతున్నారా అంటే ఈయన ఏం చెప్తున్నారంటే, స్వామీజీ నేను నమ్ముతున్నాను. ఏంటంటే
ఇవల్యూషన్ అంటే పరిణామం అయ్యాము అని చెప్పి నేను నమ్ముతున్నాను. లోయర్ కింగ్డమ్స్ ఆఫ్ యానిమల్స్, వాటి నుంచి హయ్యర్ యానిమల్స్ అనేవి వచ్చాయని మాత్రం నేను నమ్ముతానని చెప్తున్నారు. కానీ అవి ఎలా వచ్చాయి అన్న దాని మీద స్వామీజీ అభిప్రాయం వేరు, వాళ్ళ యొక్క వెస్టర్న్ వరల్డ్ పాశ్చాత్యులు నమ్మేది, సైన్స్ చెప్పేది వేరు. స్వామీజీది రెండింటికి కూడా చాలా తేడా ఉంటుందన్నమాట. అది మీకు ఒకసారి మనం చెప్పుకున్నాము, తర్వాత ఎప్పుడైనా మన సందర్భం వస్తే చెప్పుకుందాం. స్వామీజీ అసలు పరిణామం ఎలా జరిగింది అనేది చాలా చాలా కొత్తగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎవరైనా తెలుసా ఎవరైతే పూర్వజన్మలు గుర్తుపెట్టుకున్నారో పూర్వజన్మల గురించి, అలా పూర్వజన్మలు గుర్తుకొచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా అని అడుగుతున్నారు. అంటే స్వామీజీ చెప్తున్నారు, అవును నేను అటువంటి వాళ్ళు చూశాను నేను. అంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ రీచ్ అయ్యే వరకు ఆ పాయింట్ని వాళ్ళు చేరుకున్నారు, మానసికంగా చేరుకున్న వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళ పూర్వజన్మలను గుర్తు తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత క్రైస్ట్ని సిలువలో వేశారు కదా, దాన్ని మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నారు స్వామీజీని. అడిగితే ఆయన ఏం చెప్తున్నారంటే, క్రైస్ట్ అన్నది ఒక భగవంతుని యొక్క అవతారం అని నేను నమ్ముతాను, భగవంతుని యొక్క అవతారం అని నమ్ముతున్నాను. అటువంటి వాళ్ళని చంపలేరు ఎవరు కూడా. చంపేది మాత్రం ఏంటనమాట, ఏదైతే ఆయన యొక్క జస్ట్ షాడో నీడ ఏదైతే ఉందో శరీరం, ఆ శరీరాన్ని మాత్రమే వాళ్ళు చంపగలిగారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత చేసేందుకు వాళ్ళ శరీరం కాదని వాళ్ళకి తెలుసు, వాళ్ళు మీ శరీరాన్ని చంపేసిన వాళ్ళని చంపినట్టు కాదు. అది స్వామీజీ చెప్తున్నారు. మన యొక్క ఆత్మ అన్నది సిద్ధాంతం ఏదైతే ఉందో అది చెప్తున్నారనమాట. అయితే వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు మళ్ళీ, మరి అటువంటి చనిపోయిన తర్వాత ఏదైతే ఆయన నీడ అంటున్నారు కదా, దానిని మళ్ళీ ఆయన సృష్టించారు కదా, మరి అది చాలా గొప్ప విషయం కదా. అంటే మీకు తెలుసు కదా, రిసరక్షన్ అంటారు, రిసరక్షన్, మళ్ళీ ఆయన లేచి వచ్చారు సమాధి నుంచి అంటారు కదా, అది మరి చాలా గ్రేట్ కదా అని అంటున్నారనమాట. అప్పుడు స్వామీజీ చెప్తున్నారు, మేమేం నమ్ముతామంటే ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతాలు చేయడం అన్నది ఒక అడ్డంకి. మన యోగ సాధన చేస్తూ ఉంటే, మనం చదువుకున్నాం మన పతంజలి యోగ సూత్రాల్లో, ఈ యోగ సాధన చేస్తూ ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. మీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఇక్కడ నుంచి అదృశ్యం ఇంకో చోట కనిపించవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కానీ అటువంటివి మన యొక్క నిజమైన భగవత్ సాక్షాత్కారానికి అడ్డంకులు. మేము అది అస్సలు ఎంకరేజ్ చేయము. ఒకసారి బుద్ధుడి యొక్క శిష్యుడు ఒక అతను ఎక్కడో ఆకాశంలో పైన ఎక్కడో ఉందట ఏదో కప్పు బౌల్, దానిని జస్ట్ అలా చేయి పెట్టి దాన్ని పట్టుకోకుండా దాని కిందకి తీసుకొచ్చారట అని చెప్పి, చాలా ఇదిగో చూడండి ఎక్కడో పైన ఉన్నదాన్ని నేను స్పర్శ చేయకుండా కిందకి తీసుకొచ్చాను అని చెప్పి ఆ శిష్యుడు గొప్పగా వచ్చి బుద్ధుడికి చెప్తున్నాడట. చెప్తుంటే బుద్ధుడు వెంటనే ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ పాత్రను తీసుకొని కిందకి వేసి కొట్టేశారనమాట. కొట్టేసి ఆయన ఏమంటారంటే, ఎప్పుడూ కూడా వీటి మీద మీ రిలిజియన్ని ఇటువంటి మహిమల మీద అద్భుతాల మీద మీరు ఎప్పుడు బిల్డప్ చేసుకోవద్దు. ఈ మిరాకిల్స్ అనేవి అద్భుతాలు అనేవి మనకు యాక్చువల్గా ముందుకి ప్రగతి చెందడానికి అవి అడ్డంకులుగా ఉంటాయి అని బుద్ధుడు తీసి పాడేశాడు. శ్రీరామకృష్ణుడు కూడా మీకు తెలుసు కదా, శ్రీరామకృష్ణుడు అస్సలు ఇష్టపడేవారు కాదనమాట. అది కేవలం మెటీరియల్ లెవెల్లోనే మీరు ఉండిపోతారు, అట్లాంటివి వద్దని ఇండైరెక్ట్గా స్వామీజీ చెప్తున్నారు. అది ఒక మిరకిల్ చేసి ఉండొచ్చు, అది చేయడం కష్టమేం కాదు, ఎవరికైనా యోగులకి అది కష్టమేం కాదు. ఒకేసారి కృష్ణుడు అందరి గోపికల దగ్గర, ఇవన్నీ ఏంటనమాట యోగశక్తి, ఇదంతా కూడా అందరింట్లోనూ ఒకేసారి కనిపిస్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా యోగశక్తులు. కానీ ఆయనకు అలాగ మనం ఎప్పుడు కూడా అదేదో దాని మీద మనం బిల్డప్ అవ్వలేదు. ఆయన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన ఎప్పుడు కామ్గా ఉండడం, అందరినీ కూడా ప్రేమించడం, తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఇలాంటి క్యారెక్టర్స్నే మనం ఎక్కువగా హైలైట్ చేశాం తప్ప ఆయన యొక్క మాయలు మంత్రాలు ఇవన్నీ మనం ఎప్పుడూ కూడా మన సమాజం ఎక్కువగా దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే నిజంగా మన వ్యక్తిగా మనం ఎదగడానికి భగవత్ సాక్షాత్కారానికి అవన్నీ కూడా అడ్డంకులు అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, సెర్మన్ ఆన్ ద మౌంట్ అని మీకు తెలుసు కదా. సెర్మన్ ఆన్ ద మౌంట్ అని క్రైస్ట్ ఏం చేస్తారంటే, తన ఫాలోవర్స్ నన్ను ఫాలో అవ్వమని చెప్తారు. వాళ్ళందరూ కూడా వెనక అందరూ కూడా శిష్యులందరూ వస్తారు. కరెక్ట్గా నాకు ఆ సీన్ తెలియదు. అయితే ఈయనందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారనమాట. ఫాలో అవుతూ ఉన్నప్పుడు చాలా చాలా దుర్గమమైన ప్రాంతాల్లోకి ఈయన వెళ్తూ ఉంటారు. వెళ్తూ చివరికి అలా కొండపైకి ఎక్కుతారనమాట. చాలామంది ఏం చేస్తారు, అంత దూరం నడవలేక కష్టానికి ఓర్వలేక ఏం చేస్తారు, మధ్యలోనే ఆగిపోతారు. తర్వాత ఇంకా పైకి ఎక్కే వాళ్ళకి ఎవరు ఉండరు అనమాట. చివరికి ఎక్కేది 12 మంది పైకి ఎక్కగలుగుతారు ఆయన ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి మాత్రం ఆయన ఏం చేస్తారు, ఆన్ ద మౌంట్, ఆ యొక్క పర్వతం యొక్క పైన
కూర్చోబెట్టే 12 మందికి ఆయన ఏం చేస్తారు, ఆయన యొక్క అసలైన టీచింగ్ని చెప్తారనమాట. సామాన్యమైన ప్రజలందరికీ ఆయన ఎందుకు వీళ్ళందరికీ ఆయన అద్భుతాలు చూపించారంటే, సామాన్యమైన ప్రజల్ని భగవంతుని వైపు తీసుకురావాలి అంటే వాళ్ళకి అద్భుతాలు చేయకపోతే, ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మీకు ఏమైనా రోగాలు తగ్గించాలి, లేకపోతే మీకు బాగా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వెళ్ళరు. సాధారణ వాళ్ళ మనసు అంతా దాని మీదే ఉంటుంది కాబట్టి. సో ఈయన ఏం చేశారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం, కొంతమందినేమో మహిమల ద్వారా వాళ్ళ యొక్క రోగాలను తగ్గించడం ద్వారా వాళ్ళని తీసుకున్నారు. కానీ అసలు టీచింగ్, అసలు దాన్ని ఎవరికి బోధించారు, ఎవరైతే ఆ పైకి వచ్చారో వాళ్ళకి. అక్కడ మీరు చూడండి, సెర్మన్ ఆన్ ద మౌంట్ చాలా అద్భుతమైన టీచింగ్స్ ఉంటాయి. ఎవరైతే పవిత్రంగా ఉంటారో మనుషులు వాళ్ళకే భగవంతుని యొక్క అనుభూతి కలుగుతుంది అని మొత్తం అన్నీ ఈ విధంగా ఉంటాయన్నమాట. అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. సో ఆ సెర్మన్ ఆన్ ద మౌంట్ మీరు దాన్ని నమ్ముతారా అని అడుగుతున్నారనమాట. అవును, తప్పకుండా నమ్ముతాము అని ఈయన చెప్తున్నారనమాట. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, కేవలం పుస్తకాల్లో రాసింది దాన్ని కరెక్ట్గా మనం అంచనా వేయలేం. పుస్తకాల్లో రాసింది ఎవరైనా రాయొచ్చు, తర్వాత అది షేకీ గ్రౌండ్ అని చెప్తున్నారనమాట. అయితే బుక్స్ ఏముందో అదే నమ్మాలి. అయితే ఇటువంటిది తప్పకుండా మనము ఈ సెర్మన్ ఆన్ ద మౌంట్ ఉన్న టీచింగ్స్ చాలా గొప్పగా ఉన్నాయి. ఆ టీచింగ్స్ మనం అనుసరిస్తే మనం చాలా ఉన్నతమైన స్థితికి చేరుకుంటాము అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. ఇప్పటికీ కూడా వాటి యొక్క సత్యం అలాగే ఉంది అని చెప్పి వాటి గురించి చెప్తున్నారు. సో ఇంతవరకు మొన్న అడిగినటువంటి ప్రశ్నలు అయ్యాయి, వాళ్ళు అడిగినటువంటి. ఈరోజు మరొక లెక్చర్ ఏదైతే అసలు లెక్చర్ ఏదైతే ఉందో అదేంటి, హిందూ ధర్మం లేకపోతే హిందూ మతం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఆయన ఏం చెప్తారంటే, అసలు ఏదైనా ఈ ప్రపంచంలో సత్యం ఒకటి ఉందనుకోండి, ఆ సత్యం ఎలా ఉండాలి, విశ్వజనీనంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా అది సత్యం అవ్వాలి, ఎప్పుడైనా అది సత్యం అవ్వాలి, ఎవరి విషయంలోనైనా అది సత్యం అవ్వాలి. సత్యం అంటే ఒక చోట ఒకలా ఉంటుంది, ఇంకో చోట ఒకలా ఉంటుంది, ఒకరికి ఒకలా ఉంటుంది, ఇంకొకరికి ఒకలా ఉంటుంది, అలా ఉండదు. అందుకని మనం మతం ద్వారా ఏం తెలుసుకుంటున్నాము, సత్యాన్నే తెలుసుకుంటున్నాం. ఆ సత్యం అనేది ఎలా ఉండాలి, యూనివర్సల్, విశ్వజనీనంగా ఉండాలి అని చెప్పి ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ మన యొక్క హిందూ ధర్మంలో సత్యం ఎప్పుడు కూడా దేనిని ఖండించదు. నువ్వు ఒకటి చెప్తున్నావు, భగవంతుడు అంటే నేను అడిగితే పలానా చోట నువ్వు స్వర్గంలో ఉంటాడని నువ్వు చెప్తావు. మరొకళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, నా లోపలే ఉన్నాడు భగవంతుడు అని చెప్తారు. దాన్ని కూడా ఖండించదు. అలా కాకుండా కొంతమంది ఏం చెప్తారు, నేనే భగవంతుడు అంటారు, దానిని కూడా ఖండించదు. యూనివర్సల్ అని ఎందుకన్నారంటే, నువ్వు భగవంతుడి గురించి నువ్వు ఎటువంటి ఆలోచించినప్పటికీ అది నీ స్థాయిలో నువ్వు దాన్ని గ్రహించావు. దానికి ఉదాహరణ స్వామీజీ ఏం చెప్తారంటే, సూర్యుడు ఉన్నాడు కదా, ఉదయమే సూర్యోదయం అవుతుంది. ఆయన ఎలా ఉన్నాడు, ఏ రంగులో ఉన్నాడు, ఆయన ఉదయమే ఏ రంగులో ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు. అది వచ్చే కొద్ది దాని చుట్టూ చక్కగా మంచి కనిపిస్తూ ఉంటుంది బింబం, అవునా కదా. అలా మధ్యాహ్నం అయ్యేటప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడు, తెల్లగా మారిపోతాడు. తర్వాత అది ఆ కాంతి అన్నది మనం అలా చూడలేము దాని వంక. సో ఈ విధంగా ఉదయం నుంచి మళ్ళీ రాత్రికి ఎలా ఉంటాడు, మళ్ళీ ఎర్రగా అయిపోయి చక్కగా ఒక బింబంలాగా ఉంటాడు. ఈ సూర్యుడిని మీరు డిఫరెంట్ టైమ్స్లో మీరు ఫొటోస్ తీశారనుకోండి, ఎలా ఉంటాయి ఫోటోగ్రాఫ్స్, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. ఒక్కొక్కటి అంటే సూర్యుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క స్థానంలో ఉన్నాడు. అలా తూర్పు నుంచి పడమర వైపు వచ్చి రకరకాల రంగులు మారుస్తూ, రకరకాల ఆకారాలు మారుస్తూ, ఇవన్నీ మారుస్తూ ఉన్న అటువంటి సూర్యుడు. కానీ సూర్యుడు ఒక్కడే కదా. కానీ మనం నుంచున్నటువంటి యాంగిల్ ఎట్నుంచి చూస్తున్నాం, మనం ఎప్పుడు చూస్తున్నాం, దీనిని బట్టి సూర్యుని యొక్క ఆకారం అన్నీ కూడా మారుతున్నాయి, అంతే కదా. అలాగే భగవంతుడు కూడా మనం ఉండే పరిస్థితిని బట్టి, మన యొక్క మానసిక స్థాయిని బట్టి, మన యొక్క అవగాహనను బట్టి, మన యొక్క మెచ్యూరిటీని బట్టి మనకి భగవంతుడు కూడా అర్థమవుతూ ఉంటాడు. అందరికీ ఒకేలాగా అర్థమవుడు. అర్థమైందా మీకు? ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఇది అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపించవచ్చు. అటువంటప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ ప్రతి వాళ్ళు వాదించారనుకోండి, మీరు అందరూ కూడా నీకొకలా కనిపిస్తున్నాడు సూర్యుడు. ఒకళ్ళు అంటారు సూర్యుడు తూర్పు వైపే ఉంటాడు, అది ఎర్రగా ఇలా ఉంటాడని నువ్వు చెప్పావు అనుకో. వేరే వాళ్ళు లేదు ఎప్పుడూ కూడా పైన మన నెత్తి మీదే ఉంటాడు, చాలా దాని నుంచి ఎర్రగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. ఇలా మీరు అందరూ కొట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? సంఘర్షణ. కొంచెం ఆలోచన శక్తి ఉండాలి. భగవంతుడు అందరూ ఒకేలా ఎలా చూడగలరు? నీ దృష్టి ఒకే వస్తువుని ఈ కళ్ళతో ఇక్కడ ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ని అందరూ ఒకేలా చూస్తున్నామా? నీ వైపు నుంచి టేబుల్, నేను ఒక డ్రాయింగ్ వేయమన్నాను అనుకోండి, టేబుల్ నువ్వు ఎలా వేస్తావు? నువ్వు ఒకలా వేస్తావు.
తను అడిగితే తను ఒకలా వేస్తుంది, ఆ దూరం నుంచి చూసినప్పుడు ఒకలా కనిపిస్తుంది. ఒకే పిక్చర్ వేయగలుగుతున్నారా? మరి సాధారణమైన దృష్టి చూడండి, ఒకే వస్తువుని మనకు దగ్గరలో ఉన్న వస్తువును కూడా అందరూ అన్ని రకాలుగా చూస్తున్నాం. మరి ఎక్కడో మనకు ఇంద్రియాలకు అందనటువంటి భగవంతుడు ఎట్లా అందరికీ ఒకేలా కనిపిస్తాడు? ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. నేను చెప్పిందే కరెక్ట్ అండి. స్వామీజీ అదే ఏం చెప్తారంటే, ప్రతి వాళ్ళకి 5 మనం చెప్పారు 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు ఉన్నాయి అందరికీ కామన్గా. ఎవరికో ఒకరికి 6 వేళ్ళు ఉన్నాయి అనుకోండి, నాదే కరెక్ట్ అని 6 వేళ్ళు వాళ్ళు అంటే ఎలా ఉంటుంది? 6 వేళ్ళు వాళ్ళు 6 వేళ్ళు ఉండడం అనేది అబ్నార్మాలిటీ. అదొక్కటే కరెక్ట్ ఎలా అవుతుంది? అది స్వామీజీ క్వశ్చన్ చేస్తారన్నమాట. నా రిలీజియన్ ఒక్కటే కరెక్ట్ అనే వాళ్ళందరూ కూడా 6 వేళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అనమాట. సో రిలీజియన్ అన్నప్పుడు, రిలీజియన్ అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన శక్తిని తెలుసుకోవడం, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి, అదృశ్యమైన శక్తిని తెలుసుకోవడం. అది ఎప్పుడు ఒక్కటే ఉంటుందా, రకరకాలుగా మారుతుందా? ఒక్కటే ఉంటుంది కదా. సో నాకు తెలిసిందే కరెక్ట్, నాదే కరెక్ట్ అనుకోవడం ఎంత అబ్నార్మాలిటీ. కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. అది ఫస్ట్ ఆ పాయింట్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే హిందూ మతం గురించి చెప్పాలి అంటే, ఏదైతే ఈరోజు మతాలన్నీ కూడా కొట్లాడుకుంటున్నాయో, కొన్ని లక్షల మంది మతం పేరుతోనే చనిపోతున్నారో, కొన్ని లక్షల మంది మతం పేరుతో విడిపోతున్నారు, వాళ్ళందరికీ ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలి. కాబట్టి ఫస్ట్ స్వామీజీ ఏం చెప్తున్నారనమాట, అసలు యూనివర్సాలిటీ అంటే ఏంటి, విశ్వజనీనత అంటే ఏంటి మతంలో, అది మొదట చెప్తున్నారనమాట హిందూ ధర్మం గురించి చెప్పేటప్పుడు. తరువాత ఈయన ఏం చెప్తున్నారనమాట, అందువల్ల ఎక్కడ ఏ మతం పుట్టినప్పటికీ, ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది, అది కూడా ప్రపంచంలో మనుషులందరికీ చెందుతుంది. అది వాళ్ళు ఒక్కరిది ఎవరైతే క్రిస్టియన్ మతం తీసుకుని బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే చెందదు. అలాగే హిందూ మతం కేవలం ఇక్కడ గుడులకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళకి హిందూ మతం చెందదు. హిందూ మతం కూడా మొత్తం మానవాళిది, అందరిది. అందుకే మన ఇంటర్నేషనల్ యోగా డే అయినప్పుడు, ఇంటర్నేషనల్ యోగా డే, యోగా అన్నది కేవలం మా భారతదేశానికి మాత్రమే కాదు, అది యోగా అందరిది. ఎందుకంటే మన మానవుల్లో కొంతమంది దాన్ని సృష్టించారు, అది మానవులందరికీ చెందుతుంది. అలాగే ప్రపంచంలో ఏ మంచి విషయం వచ్చినప్పటికీ కూడా అది అందరికీ చెందుతుంది. అందుకే స్వామీజీ ఏం చెప్తున్నారు, హిందూ మతం ఎంత నాకు చెందుతుందో అంత కూడా మీకు చెందుతుంది, అది కూడా మీదే అని స్వామీజీ చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఇంకా అయితే హిందూ మతం ఏంటి, ప్రతి మతానికి మామూలుగా ఏంటి మతం అనగానే ఒకళ్ళు ఎవరో వచ్చి చెప్పారు, వాళ్ళు చెప్పిన మాటలను గ్రంథం కింద రాశారు. సో ఎవరైతే వచ్చారో ప్రవక్త కానీ లేకపోతే ఆ మహానుభావుడు కానీ ఎవరైతే వచ్చారో ఆయన ఏం చెప్పారు, ఆయన మానవాళి అంటే మన మామూలు మనుషులు గ్రహించలేని విషయాలను వాళ్ళు చెప్పారనమాట. అటువంటి వాళ్ళే కదా మహాత్ములు అంటాం. మనం చూడలేని వాళ్ళు చూస్తారు. సో వాళ్ళు వచ్చి ఆ విషయాలు చెప్పారు, వాటిని గ్రంథస్థం చేశారు. ఆ పుస్తకాన్ని ఆ వ్యక్తిని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఆ మతానికి చెందిన వాళ్ళని అంటున్నారు. అయితే మరి దీనికి మనం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి మనకి హిందూ ధర్మంలో? ఎన్ని వందల గ్రంథాలు ఉన్నాయి, ప్రతిదీ ఒక్కొక్క అథారిటీ మీరు చెప్పాలంటే. అయితే స్వామీజీ చెప్తున్నారు, అయితే హిందువులందరికీ ఏది అథారిటీ? వేదాలు అథారిటీ. వేదాలంటే ఏంటి మళ్ళీ? వేదాలంటే జ్ఞానం అనమాట, జ్ఞాన సముదాయం. అంటే ఇంత నాలెడ్జ్ యొక్క సముదాయం అదంతా కూడా. దేని గురించి నాలెడ్జ్? ఈ ప్రపంచం గురించి, సృష్టి గురించి, తర్వాత భగవంతుని గురించి. ఏదైనా సరే, ఏ మతమైనా సరే వేటి గురించి తెలియజేస్తుంది? మనిషి గురించి, భగవంతుడి గురించి, ఈ సృష్టి గురించి, ఈ మూడింటికి కూడా సంబంధాన్ని గురించి మతం తెలియజేయాలి. సో వేదాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. సో వేదాలు అయితే ఒక గొప్పతనం ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, మన భారతదేశంలో అందరూ ఏమని చెప్తున్నారు, మా మతం చెప్పింది మాత్రమే కరెక్ట్ అని చెప్తున్నారు. అందుకే కదా గొడవలు వస్తున్నాయి. కానీ ఈ హిందువులు ఏం చెప్తారు, వేదాలను కూడా మీరు అధిగమించాలి, వేదాలలో కొన్ని ట్రూత్స్ ఉన్నాయి, కొన్ని అనుభూతులు ఉన్నాయి, వాటిని కూడా మీరు అధిగమించాలి. ఇది ఒక్కటి వీళ్ళు తప్ప ఇంకెవరు చెప్పరనమాట. మీకు చక్కగా మనం చదువుకున్నాం, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. అంటే వేదాలలో కూడా త్రిగుణాల గురించి చెప్పబడి ఉంది, సత్వం, రజస్, తమస్, ఇదంతా ప్రకృతి అన్నమాట. అందుకని అది కూడా ఈ ప్రపంచానికి, సృష్టికి తాత్కాలికమైనదే. నువ్వేం చేయాలి, నిస్త్రైగుణ్యో భవార్జున. నీ పుస్తకాలలో రాసున్నది అంతా కూడా ఈ మెటీరియలిస్టిక్ దీని గురించి ఉంది. కేవలం అక్కడ చదవడం లాభం లేదు. దాన్ని నువ్వేం చేయాలి, నువ్వు దానిని అనుభూతి చెందాలి. నిస్త్రైగుణ్యో భవార్జున. నువ్వు త్రిగుణాలను దాటి వెళ్ళు అర్జున అని చెప్తున్నాడు పరమాత్మ.
తర్వాత మనం చదువుకున్నాం మనం యావానర్థ ఉదపానే అక్కడ ఆ రోజు చెప్పుకున్నాం కదా. ఎవరైతే ఈ అనుభూతి చెందారో అంటే ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడు పరివ్యాప్తమై ఉన్నాడని ఎవరైతే అనుభూతి చెందారో వాళ్లకు వేదాలు ఎలాంటివి ఒక చిన్న చిన్న నీటి మడుగు లాంటివి. ఒక పెద్ద వరద వచ్చినప్పుడు ఆ నీటి మడుగు ఏమవుతుంది, మొత్తం కలిసిపోతుంది, ఎక్కడ నీటి మడుగు అస్తిత్వం కనిపించడు. ఆ విధంగా బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మణ అంటే ఇక్కడ చూడండి మన కరెక్ట్గా ఎంత చక్కగా చెప్తుంది. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు, అంటే అంతటా కూడా ఒకటే చూసేవాడు బ్రహ్మజ్ఞాని, అతను బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణునికి ఈ మొత్తం వేదాలన్నీ ఎటువంటివి, వరదలు వచ్చినప్పుడు చిన్న నీటి మడుగు ఎలా ఉంటుందో అటువంటివి. అంటే ఇవన్నీ కూడా అందులో కలిసిపోతాయి. ఇంక పుస్తకాలు లేవు, ఏమీ లేవు, ఏ దేవుడు ఇందులో నువ్వు చూస్తున్నావు, కళ్ళతో అనుభూతి చెందుతున్నావు, మొత్తం అంతా కూడా ఒక్కటే. మీరు తేడాలు చూడట్లేదు, అందరినీ కూడా ఒక్కటే చూస్తున్నారు మీరు. తర్వాత ఇందులో ఏం చెప్పింది, మన యొక్క వేదాలు ఏం చెప్తున్నాయి అంటే హిందూ ధర్మం ఏం చెప్తుంది, సనాతన ధర్మం ఏం చెప్తుంది. మొట్టమొదటిది ఏంటి, ఆత్మ యొక్క అవినాశత్వం. అది ఎప్పుడు కూడా మరణించదు, ఎప్పుడు కూడా నాశనం అవ్వదు. మనం మొన్న సెకండ్ చాప్టర్లో చదువుకున్న అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. అవినాశి, ఎప్పుడు కూడా నాశనం అవ్వదు. ఆత్మ యొక్క అమరత్వం అన్నమాట, అదొకటి చెప్తుంది, ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. తర్వాత అది ఎక్కడుంది, మనలోనే ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మనిషి మనం ఏమనుకుంటాము, మన యొక్క పంచేంద్రియాలు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉంటాం అనుకుంటాం కదా. కానీ మనకు వేదాల్లో ఏం చెప్తున్నారు, ఇంద్రియాల యొక్క అధీనంలో మనిషి లేడు, మనిషి యొక్క అధీనంలో ఇంద్రియాలను తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. అదొక పాయింట్. అంటే మనం ఏంటన్నమాట, మనం ఫ్రీ అనమాట. మనం ఇంద్రియాలంటే అర్థమైందిగా, ఇంద్రియాలంటే ఏంటి, మన ఈ సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అధీనంలో ఎలా చెప్తే మనం అలాగే చేయాలి అనుకుంటాం. కానీ అవసరం లేదు. మనిషి ఎప్పుడు కూడా స్వేచ్ఛాజీవి, అంటే ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకొని స్వేచ్ఛగా ఉండగలడు. ఫ్రీడమ్ ఫ్రమ్ ద సెన్సెస్ అన్నది రియల్ ఫ్రీడమ్ అనమాట. తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ యొక్క బాడీ తర్వాత మైండ్, ఇవి రెండు ఉన్నాయి కదా మనలో, ఉన్నాయా? మనసు ఉందా, శరీరం ఉందా? ఇవి రెండు కూడా ఎప్పుడూ కూడా కార్యకారణ సంబంధాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. అంటే ఏంటి, ఇది జరిగితే అది జరుగుతుంది, దాని నుంచి ఇది వస్తుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బీజం ఉందనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది, అది చెట్టు నుండి వచ్చింది. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, బీజం నుంచి వచ్చింది. అంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఏదో కారణం ఉంటుంది, ఒక ఫలితం ఉంటుంది. ఈ కార్యకారణ సంబంధాలంటే ఈ బాడీ కూడా అంతే. నాకు ఇటువంటి శరీరం వచ్చింది, నీకు అటువంటి శరీరం వచ్చింది, కారణం ఏంటి, నువ్వు చేసుకున్నటువంటి అంతకుముందు నువ్వు కర్మలు కానీ అలా ఒక్కొక్కరికి ప్రతి దానికి ఈ ప్రపంచంలో కారణం ఉంటుంది. కారణం లేనిది ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే కార్యకారణ సంబంధాలకు అతీతంగా ఉంటుంది. అంటే ఈ సృష్టిలో ఉండదన్నమాట అది. అదొకటి. తర్వాత మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం కూడా, ఈ చెట్లు తర్వాత ఇవి అన్నీ, ప్రపంచంలో ప్రతి వస్తువు మనతో పాటు, అందులో ఒకటి నాశనం అవ్వనేది ఒకటి ఉంది, నాశనం అయ్యేది ఇవి రెండు ఉంది. అర్థమైందా? నాశనం అవ్వనిదేంటి, దాన్ని ఆత్మ అంటాం, భగవంతుడు అంటాం. ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్లో కూడా ఉంది. ఈ పైన ఉన్నటువంటి దీని ఆకారం ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంది. ఒక వస్తువు, ఇదొక వస్తువు, అలాగే ఇదొక వస్తువు. వీటన్నిటిలో ఇప్పుడు పెన్సిల్ ఉందంటే ఈ పెన్సిల్ యొక్క ఆకారము ప్లస్ భగవంతుడు శక్తి ఉంది ఇందులో. అది లేకుండా దీని అస్తిత్వమే ఉండదన్నమాట. అలాగే మనిషిలో కూడా అంతే. మనిషిలో నాశనం అయ్యేటువంటి శరీరం, మైండ్ ఉన్నాయి, నాశనం కానటువంటి ఆత్మ లేదా భగవంతుడు, ఇవి రెండు కూడా ఉన్నాయి అని చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? మన సనాతన ధర్మం చెప్తూ ఉంది. తర్వాత మనం ఒక్కొక్క స్థాయిలో భగవంతుని ఒక్కొక్క రకంగా గ్రహిస్తాము. మొట్టమొదటి స్థాయిలో మనం ఏం చేస్తాము, ఆయనకు ఒక ఆకారం ఉంది, మనకులాగే ఆయన భగవంతుడు అని తెలుసుకుంటున్నాం. రెండో స్థాయిలో ఏం చేస్తున్నాం, కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి భగవంతుడు ఏంటి, భగవంతుడు అంతటా ఉన్నాడు, కేవలం ఆ భగవంతుడు అక్కడే లేడు. సో ఇలా డిఫరెంట్ స్థాయిలు ఇందాక మనం చెప్పుకున్న ఒక్కొక్కరికి ఒక్కో స్థాయి. మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒక్కొక్కరిని అడిగాను, మిమ్మల్ని అడిగితే మీరు చెప్పారు కదా, నాకేమో పర్సనల్ గాడ్ అంటే ఇష్టం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దాంట్లో చక్కగా ఈ 3 రకాల స్థాయిలు ఉన్నాయన్నమాట. నీకు దేహబుద్ధి ఉన్నంత వరకు భగవంతునికి కూడా ఒక దేహం ఉంది, ఆయన కూడా ఒక ఇలాగా
చక్కగా ఒక ఆకారం ఉంది, ఆయన కూడా ఒక జీవితం ఉంది, ఆయన మనం అడుగుతూ ఉంటాం, ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఇలా ఊహించుకుంటాం. దాని తర్వాత నెమ్మదిగా ఈ భగవంతుడు కేవలం అక్కడ నేను ఆరాధించే ఆ యొక్క ఆకారంలో మాత్రమే కాదు అన్ని చోట్ల వ్యాపించున్నాడు అని తెలుస్తుంది. నెక్స్ట్ వెళ్ళేటప్పటికి ఇంక 3వ స్థాయికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, మనలోనే ఇక మొత్తం నేను భగవంతుడు ఒక్కటే, కేవలం ఈ శరీరాన్ని దీన్ని తీసేస్తే నేను పరమాత్మ ఒక్కటే అనేది మనం తెలుసుకుంటాం. ఇది కూడా మనకు డిఫరెంట్ స్థాయిలో అన్నది మన యొక్క హిందూ ధర్మంలో చక్కగా ఉంది. కాబట్టి మనం ఎవరితోనూ చక్కగా నువ్వు ఇష్టం, మీ ఇంట్లోనే చాలామందికి ఒకరికేమో ఒక దేవుడు అంటే ఇష్టం, ఇంకో దేవుడు అంటే ఇష్టం, కొంతమంది అసలు గుడికే వెళ్ళరు, కానీ వాళ్ళు ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అన్నీ కరెక్టే అని మనం ఒప్పుకోగలుగుతాం అన్నమాట. అర్థమైందా? తర్వాత మనలో ఆత్మ ఉందని అనుకుంటున్నాం కదా, ఆ ఆత్మ మరి శరీరాన్ని ఎందుకు మనం ఇలా పెట్టుకుని వచ్చింది, శరీరం మనసు ఎందుకంటే ఈ యొక్క ఆత్మ శరీరంలో ప్రతిబింబితం అవుతుంది. అంటే నువ్వు శరీరం లేకపోతే నీలో ఆత్మ ఉందని ఎవరికి తెలుస్తుంది? తెలుసుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరికి తెలియదు కదా. అందువల్ల ఆత్మకి శరీరం కావాలి, ఎందుకంటే ఆత్మ యొక్క ఉనికి తెలియాలంటే, లేకపోతే తెలుసుకునే వాళ్ళు ఎవరు? అందుకనే ఇది వచ్చిందనమాట. అందువల్ల ఏంటంటే ఎంతసేపు కూడా ఒక చీకటి ఉన్న రూమ్లోకి వచ్చి చీకటి అని చెప్తే ఎప్పుడు కూడా వెలుగు రాదు. ఏం చేయాలి? వెలుగుని తీసుకొస్తే, ఒక దీపాన్ని తీసుకొస్తే వెలుగు వస్తుంది. అలాగే మనం ఎంతసేపు కూడా ఈ శరీరాన్ని పట్టుకుని నాకు ట్రూత్ కావాలంటే ఇప్పుడు ట్రూత్ రాదు. మీరేం చేయాలి? ఈ శరీరం అన్నది ఎప్పుడు నాశనం అవుతుంది, దాని వెనుకున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని మీరు తెలుసుకుంటే మీలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో మనకున్న ప్రాబ్లం ఏంటనమాట, కేవలం అజ్ఞానాన్ని నాశనం చేసుకోవడం. ఎలా నాశనం అవుతుంది అది అజ్ఞానం? చెప్పండి. అజ్ఞానం అంటే ఏంటి? దివ్యత్వం అంటే నాలో ఉన్నటువంటి ఇదే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, శాశ్వతమైన రియాలిటీ. మనం ఎవరైనా చనిపోతే ఏడుస్తాం ఎందుకు? అంటే అదే అంటే ఇదే నాకు మళ్ళీ మనిషిలాగే రావాలి, నాతో మాట్లాడాలి, నాతో ఉండాలి, దాంతోనే మనం అటాచ్మెంట్ కాబట్టి. కానీ దాని వెనుక ఒక శక్తి ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది, కానీ నాకు అనుకున్న ఫామ్లో రాదు, కానీ అది ఎప్పుడు ఉంటుంది అని తెలుసుకోవాలని. తెలుసుకుంటే మనం బాధపడం, అంతగా బాధపడం. ఎంతసేపు మనం దీంతోనే అటాచ్మెంట్ పెంచుకుంటాం కాబట్టి మనకు బాధ అనేది కలుగుతుందన్నమాట. సో స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి దివ్యత్వం, ఆ గొప్పతనం, భగవంతుడు ఏదైతే ఉందో ఆ భగవంతుని శక్తి ప్రతి వాళ్ళలోనూ ఉంది అని అందరికీ చిన్నపిల్లలకు చెప్పండి. అంతే తప్ప మీరందరూ పాపం చేశారు, మీరు ఎందుకు పనికిరారు, మేము ఆ నరకాల్లోకి వెళ్తారు, వీటిలోకి వెళ్తారని చెప్పద్దు. ఆ పాజిటివ్ అన్నది ఎప్పుడు కూడా దీనిలో చెప్పాలని చెప్తారనమాట. తర్వాత ఇంకొక విషయం, హిందూ ధర్మంలో పునర్జన్మ గురించి. పునర్జన్మ అంటే అంతకుముందు మనం వేరే జన్మ ఉండేది, దానిలో ఉన్న సంస్కారాలను బట్టి మనం ఇక్కడ జన్మలోకి వచ్చాము. దానికి కారణం ఎలా చెప్తున్నారు స్వామీజీ? పుట్టిన వెంటనే ఏం చేస్తుంది? ఆహారం కోసం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు చెప్పారు ఆహారం కోసం వెళ్ళమని? దానికి అలాగే ఒక బాతు పుట్టింది అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? నీళ్ళల్లోకి వెళ్తుంది. ఒక కోడిపిల్ల పుట్టిందంటే నేల మీదే ఉంటుంది. ఇవన్నీ ఎవరికి చెప్పారంటే అంతకుముందు ఆల్రెడీ అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి పూర్వజన్మ అన్నది ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం ప్రూవ్ చేయొచ్చు. స్వామీజీ అంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇది. సో ఎప్పుడూ కూడా ఈ పూర్వజన్మ ఉంటేనే మనం స్వేచ్ఛగా ఉన్నట్లు. లేకపోతే చూడండి, సపోజ్ ఏ జన్మ లేదు, సడన్గా ఒక భగవంతుడు మనల్ని సృష్టించాడు అనుకుందాం. ఇప్పుడు పూర్వజన్మ మనం చేసుకున్నదే మనం మళ్ళీ పుడుతున్నామని మనం నమ్మకుండా కేవలం భగవంతుడి సృష్టి అంతా సృష్టించాడు అనుకుంటే, మరి భగవంతుడు ఎందుకు ఒకళ్ళని గొప్పగానో ఒకళ్ళు తక్కువగానో సృష్టించాడు? ఒకళ్ళకి ఎందుకు ఎక్కువ శక్తి ఇచ్చాడు, ఒకళ్ళకి తక్కువ శక్తి ఇచ్చాడు? అంటే అటువంటి భగవంతుడు ఒకళ్ళనొకలాగా చూస్తే భగవంతుడేనా? కాదు. సో అందువల్ల ఏంటనమాట, కేవలం ఒక భగవంతుడు ఇలా సృష్టించాడని కాదు, సృష్టి అలా జరుగుతూ ఉంది. భగవంతుడు నిమిత్త మాత్రంగా అక్కడ ఆయన ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మన కర్మని మనం అలా చేసుకుంటూ జన్మజన్మలకు వెళ్తూ ఉన్నాము. ఇది మనకు వైదిక మతం అనేది చెప్తూ ఉంటుంది. సో ఈ రీఇన్కార్నేషన్, పునర్జన్మ అనేది ఏం సూచిస్తుందంటే, ఈరోజు నేను సపోజ్ ఒక అంధత్వంతో నేను జన్మించాను అనుకోండి, దానికి కారణం ఏమైంటుంది? నేను ఎప్పుడో ఎవరినో కష్టపెట్టాను. మనకు పురాణాల్లో చాలా కథలు ఉంటాయి ఇలాంటివి. ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని మీరు పురాణాలు చదివితే క్లియర్గా మనకు తెలుస్తుంది. ఏంటంటే ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్తూ ఉంటారనమాట. మనం చేసుకున్న దానికి మనం అనుభవిస్తున్నాం. అయితే మళ్ళీ మనం ఇప్పుడు సరిగా ఉంటే ముందు భవిష్యత్తులో
ఇంకా బాగా మనం చేసిన దాన్ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు అనమాట, దాన్ని నల్లిఫై చేసుకొని దాన్ని తొలగించుకొని ఒక మంచి జీవితానికి వెళ్ళొచ్చు, ఇంకా మంచిగా మార్చుకోవచ్చు మనల్ని. అంటే ఏంటనమాట, మనకు స్వేచ్ఛ ఉన్నట్లే కదా. పునర్జన్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నన్ను నేను ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు, అది నా చేతుల్లో ఉంది. సో మనము ఫ్రీ అన్నది అక్కడ తెలుస్తుంది అనమాట. అంటే ఆత్మగా మనం ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉంటాం. మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనసుని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో మనల్ని మనం ఈ జన్మలోనే కాదు తీర్చిదిద్దుకోవచ్చు, వచ్చే జన్మలను కూడా మనం ఏం చేయొచ్చు, సంస్కరించుకోవచ్చు. నేను ఈ జన్మలో బాగా ట్రై చేసి అన్ని మంచి పనులే చేశాను అనుకోండి, నెక్స్ట్ జన్మ నేను మంచి జన్మ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమవుతుందన్నమాట, మనకి ఫ్రీడమ్ ఉంది మనల్ని మనం మార్చుకోవడానికి. అది వైదిక మతం చెప్తుందన్నమాట. సో ఈ విధంగా మనం చెప్పాము, రకరకాల మార్గాలు మన దాంట్లో ఒప్పుకుంటున్నారు. తర్వాత అందువల్ల హిందువులు ఎప్పుడూ కూడా ఎవరిని వేరే మతం వాళ్ళని అసహ్యించుకున్నారు, లేకపోతే వేరే మతం వాళ్ళని చంపేశారు, వేరే మతం వాళ్ళని కన్వర్ట్ చేసి మన దాంట్లోకి వచ్చేమని చెప్పారు అని ఎప్పుడు కూడా జరగలేదు. అప్పుడు స్వామీజీ చెప్తున్నారు, ఇది ఎప్పుడు జరగలేదు. ఎందువల్ల వీళ్ళకి తెలుసు, ప్రతి వాళ్ళు కూడా ఒకే భగవంతుని ఆరాధిస్తున్నారు. వేరే పేర్లతో చెప్పినా సరే, రామకృష్ణ పరమహంస ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ చెప్పారు చెప్పండి. ఒక కొలంలోకి అందరూ వెళ్తున్నారు, అన్ని మతాల వాళ్ళు. ఒకళ్ళు పానీ అంటున్నారు, ఒకళ్ళు జలం అంటున్నారు, ఒకళ్ళు నీరు అంటున్నారు. ఒకే వస్తువు 4 వైపుల నుంచి 4 వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అన్నీ ఒకటే వస్తువుని తెచ్చుకుంటున్నారు. ఇలా రామకృష్ణ పరమహంస ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక ఏనుగును గుడ్డివాళ్ళు 4-5 గుడ్డివాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఏనుగు ఎలా ఉంటుంది అంటే ఒక అతను తోకను పట్టుకుని ఏనుగు తాడులా ఉంటుందని చెప్పాడు. ఇంకొక అతను వెళ్ళి చెవిని పట్టుకున్నాడు, ఇలా తడుముకుంటూ వెళ్తున్నారు, చెవి తగిలింది, చెవి తగులుతుంటే చేటలా ఉంటుందని చెప్పాడు, ఏనుగు చేటలా ఉంటుందని చెప్పాడట. ఇంకొక అతను వెళ్ళి కొంచెం పొట్టిగా ఉన్నాడు, కాలుని పట్టుకున్నాడు, కాలు అప్పుడు ఏమన్నాడు అతను, స్తంభంలా ఉంటుంది ఏనుగు అని చెప్పాడు. ఇంకొక అతను పొట్టను పట్టుకున్నాడు, అతను ఏం చెప్పాడు, కొండలా ఉంటుందని చెప్పాడు ఏనుగు. ఇంకొక అతను తొండం పట్టుకుని ఏమన్నాడు, గొట్టంలా ఉంటుందని చెప్పాడు. సో చూడండి, ఒకే వస్తువుని చూసిన ఎంత చక్కటి ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచించి చూడండి. సో ఇవన్నీ కూడా ఒకే ఏనుగుని సూచిస్తున్నాయి. ఇప్పుడు ఏనుగు అంటే ఏంటి, తొండమా లేకపోతే చేట కాదు, అన్నీ తొండము, చేట, స్తంభం, కొండ అన్నీ. అది కాకుండా ఇంకా ఎంతో. సో భగవంతుడు నీకు తెలిసిందే భగవంతుడు కాదు, నీకు తెలిసింది కొంచెం భగవంతుడు. అందరికీ ఒక్కొక్క కన్సెప్షన్లో మనం వెళ్తాం కాబట్టి ఇది. అందుకని హిందువులకు ఎప్పుడు కూడా ఇది చాలా చిన్న పిల్లలు కూడా ఇది ఎవరికి చెప్పక్కర్లేదు వీళ్ళకి. ఎందుకంటే మనం చెప్పి అది మతం వేరు ఈ మతం వేరు అని చెప్పం మనం ఎప్పుడు కూడా. చూడు నాన్న, అక్కడ చర్చిలో ఏ భగవంతుని అయితే పూజిస్తున్నారో, ఇంకో చోట ఏ భగవంతుని పూజిస్తున్నారో అదే భగవంతుని మనం వెంకటేశ్వర స్వామి రూపంలో చేస్తున్నాం, లేకపోతే కృష్ణుడి రూపంలో చేస్తున్నాం. చిన్నపిల్లలందరికీ వీళ్ళకి కరతలామలకం అనమాట మన పుట్టినప్పటి నుంచి కూడా. ఎందుకంటే మన ధర్మం అది చెప్తుంది కాబట్టి. ఇదొకటి. తర్వాత సో ప్రతి మతం కూడా మన యొక్క మానవ జాతి యొక్క పరిణామ క్రమంలో ఒక స్థాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిలో ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సత్యాన్ని మనకి సూచిస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, హిందువులు అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వామీజీ చెప్తున్నారు, చక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క మతం ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మంచి విషయం ఉంది. ఇవన్నీ తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం, చక్కటి ఫ్లవర్ వాజ్ తయారు చేసుకుని ఆనందిస్తున్నాం. మన భారతదేశంలో అన్ని రకాల మతాల వాళ్ళు వచ్చి అన్నీ కూడా ఇప్పుడు అంటే న్యాచురల్గా మనకున్న టెండెన్సీ ఏంటంటే అన్నిటినీ చేర్చుకొని అన్నీ ఒకటే, వాళ్ళలాగా ఉండనిద్దాం, వాళ్ళని మార్చేయక్కర్లేదు, వాళ్ళలాగే ఉండనిద్దాం. సో ఇదంతా కూడా అటువంటి ఫ్లవర్ వాజ్, రకరకాల రంగులు వచ్చి ఫ్లవర్ వాజ్ని చేసుకొని మనము ఆనందిస్తున్నాము, చక్కగా ఒకే బొకే చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే చివరికి ఆయన చెప్పేది ఏంటంటే, మొత్తం అంతా కూడా భగవంతుడే పరివ్యాప్తమై ఉన్నాడు అనుకుంటున్నప్పుడు నేను ఏ పని చేసినా భగవంతుని యొక్క ఆరాధన. మనకు చాలా రకాల స్తోత్రాలు ఉన్నాయి తెలుసా. ఇది మొత్తం నేను ఏ పని చేస్తున్నా శంభో తవారాధనం, ఓ భగవంతుడా నేను చేసేది ఆరాధన, నేను ఊపిరి పీలుస్తున్నాను అది కూడా నీకోసమే, నీకే ఆరాధన చేస్తూ ఉన్నాను. ఏం చేసినా నీకు చక్కటి శ్లోకాలు ఉన్నాయి మీకు. ఆ శ్లోకాల్లో ఏం చెప్తారంటే, నేను తిరుగుతున్నాను మొత్తం, అంటే ఏదో పని మీద వెళ్తున్నా, మార్కెట్లోకి వెళ్ళారు మీరు, పట్నం బజార్కి వెళ్ళారు, మీరు పట్నం బజార్కి వెళ్ళలేదు, మీరు ఏం చేశారు, ఆ భగవంతుడికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. మన భావం సరిగ్గా ఉన్నప్పుడు లోపల, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు గుడికి ప్రదక్షిణ చేసినట్లే. ఎప్పుడు భగవంతుడే మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు ఎక్కడికి పెట్టినా ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు, ఆయనకి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు.
అలాగే మీరు తింటున్నారు, ఏదో ఆకలేస్తుందని నేను తింటున్నాను అనుకోవద్దు. నేను భగవంతుడికి అర్పిస్తున్నాను, లోపల ఉన్నాడు భగవంతుడు, ఆయనకి ఇస్తున్నాను అనుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది చెప్పండి. సో మనకి ఇది భావన. ప్రతి చోట భగవంతుడే ఉన్నప్పుడు ప్రతి పని భగవంతునికి ఇచ్చే పని. రామకృష్ణ ఆర్డర్లో ఇదే అనమాట మెయిన్. ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మీరు భగవంతునితోనే మాట్లాడుతున్నారు అనుకో. మీ పిల్లలకి మీరు సేవ చేస్తున్నారు, పొద్దున్నే వాళ్ళకి బట్టలు వేశారు, చిన్న కృష్ణుడికి మీరు చేస్తున్నారు, భగవంతుడికే చేస్తున్నారు. మొత్తం ఆ చిన్న భావంతో మన యొక్క జీవితమే మారిపోతుంది. అంతేగాని వాళ్ళు వేరు, వాళ్ళని అసహించుకో, వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళని చేసుకుంటే నీ లోపలే కదా ద్వేషం పెరిగేది. ఎక్కడ పెరుగుతుంది? ఆ విషం అంతా నీ లోపలే పెరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే భేదంతో చూస్తున్నావో అట్లా కాకుండా ప్రతి వాళ్ళని భగవంతుడే. ఒక దేవి, అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు చక్కగా అలంకరిస్తారు, బంగారం పెడతారు, అన్నీ పెడతారు. ఒక దేవిని అలంకరిస్తున్నారు, ఒక దేవతను అలంకరిస్తున్నారు. అలా అనుకోండి, భావం అంతా మారిపోతుంది. సో ప్రతీదీ మనం భగవంతుడికే చేస్తున్నాము అన్న భావం ఉన్నప్పుడు వాళ్ళకి కలిగే ఆనందం చాలా గొప్పది. సో మన మతంలో, హిందూ మతంలో మొత్తం అంతటినీ కూడా దివ్యత్వాన్ని నింపుకుంటూ పోవాలి. ఎటు చూస్తే అటు చక్కటి ఉన్నాయి. ఎక్కడ కళ్ళు పడినా అక్కడ కృష్ణుడు కనిపించాలి. ఎక్కడ ఏది విన్నా అది ఎలా ఓంకారం కింద వినిపించాలి నాకు. ఈవెన్ నిన్ను ఎవరైనా తిట్టారనుకోండి, అందులో కూడా నువ్వు ఓంకారాన్ని వినాలి. అప్పుడు నువ్వు భగవత్ సాక్షాత్కారం పొందినట్టు. వాళ్ళు తిట్టగానే నువ్వు 2 తిట్లు తిట్టి మనం అలాగే ఉన్నాం కదా, ఆ స్థాయిలోనే ఉన్నాం. కానీ మనం ఏం చేయాలి? ఆ స్థాయికి వెళ్ళాలి. వెళ్తే ఇంక జీవితం అంతా ఆనందమయమే. ప్రతిదాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఏదో అన్నారని మళ్ళీ 2 లోపల కుమిలిపోవడం, బాధపడిపోవడం ఇవన్నీ ఉండవు. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి దానిలోనూ భగవంతుని నింపుకుంటూ ఆయన్ను, పెయింటింగ్స్ బాగా వచ్చు కదా, దానికి సహస్ర ఎక్కడ చూసినా భగవంతుని పెయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం క్లాస్లోను, మీ టీచర్లోను, మీ ఫ్రెండ్స్లోను, అన్నిట్లోనూ. అప్పుడు అంతా ఏం భయమే ఉండదు అసలు, అందరూ మనవాళ్ళే అనిపిస్తుంది అనమాట. సో ఎక్స్పాన్షన్. రెలిజియన్ అంటే ఏంటి? మతం అంటే నీ హృదయం విస్తారం అవ్వాలి. రెలిజియన్ అంటే సంకుచితం అవ్వకూడదు, వేరు చేయకూడదు, అందరినీ కలుపుకుంటూ పోవాలి. అందుకనే శారదాదేవి ఏం చెప్పారు? అందరినీ నీ వారిగా చేసుకోవడానికి ప్రయత్నించు. మొత్తం ప్రపంచం అంతా నీదే, ఎవరు పరాయి వాళ్ళు కాదు. చూడండి ఎట్లాంటి మాట చెప్పారు అసలు. అంతటి విలువైన మాట ఇంకోటి ఉందా అసలు? ఈ ప్రపంచంలో ఎవరు పరాయి వాళ్ళు కాదు, ప్రపంచం అంతా నీదే, అందరినీ నీ వారుగా చేసుకోవడానికి ప్రయత్నించు. అంటే అందరిలో భగవంతుడిని చూడడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళు. అదనమాట. సో మనం వచ్చింది, ఈ ప్రపంచానికి వచ్చింది దివ్యంగా మారడానికి, దేవతలుగా మారడానికి వచ్చాము. అది ఎలాగనమాట? ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. మనలో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. అజ్ఞానం, దోషం అంటే అజ్ఞానం. ఎందుకంటే ఎంతసేపు మనం ఈ ప్రపంచం కనిపించేది అంత శాశ్వతం అనుకుని మనం బిహేవ్ చేస్తున్నాం, ప్రవర్తిస్తున్నాం. ఆ ప్రవర్తన మార్చుకోవాలి, ఆ దృష్టి కోణాన్ని మార్చుకుని ప్రతిరోజు ఏం చేయాలి? నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది చివరికి ఏం చేస్తాం? చక్కటి ప్రగతి చెంది, పరిణామం చెంది, చివరికి ఏంటంటే ఆ భగవంతుల్లో లీనమై ఆనందంతో జీవిస్తాం, చక్కగా ఆనందంతో మరణిస్తాం. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో ఇది హిందూ ధర్మం అంటే బాగుందా? బాగా గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకుని చక్కగా, ఎంత చక్కగా చెప్పారు స్వామీజీ చూడండి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి? కేవలం గుర్తుపెట్టుకోవడం కాదు, మనం రోజుకి మారడానికి ప్రయత్నించాలి. అది లేకపోతే ఎన్ని మాటలు చెప్పుకున్నా వేస్టే. చెప్పేవాళ్ళకి వేస్ట్, వినేవాళ్ళకి కూడా వేస్ట్. నేను మారాలి, మీరు మారాలి, పరస్పరం ఇది ఇలా చెప్పుకుంటున్నామంటే మనలో మార్పు రావాలి. లేకపోతే ఎన్ని చెప్పినా వేస్టే, ఎన్ని గుళ్ళుకెళ్ళినా వేస్టే. ప్రతిరోజు ఎంతో కొంత మార్పు నాలో రావాలి, భగవంతుని వైపు వెళ్ళాలి. భగవంతుని వైపు వెళ్ళడం అంటే అందరితోనూ శత్రుత్వం తగ్గాలంటే వేరే వాళ్ళు మారితేనే నేను మారుతాను అనుకుంటే మనం తగ్గాలి. దానికోసం మనం తగ్గాలి. అప్పుడే వేరే వాళ్ళ కోసం మనం ఎదురు చూడకూడదు. అది వాళ్ళ జీవితం, వాళ్ళ ఇష్టం. మనం తగ్గాలి. సో మనం ఈ విధంగా ఉంటే తప్పకుండా ఏంటంటే భగవంతుని యొక్క కృప మనకు కలుగుతుంది. మనం భగవంతునిలో ఆనందంగా జీవించగలుగుతాం. బాగుందా? సరే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఇది మాత్రం అందరికీ బాగా అర్థం కావాలి. ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి అన్నది. చాలామందికి అపోహలు ఉన్నాయి, ఎవరికి తెలియదు సరిగా. అందుకనే మనకి ఎవరిని అడిగినా మనం సరిగా సమాధానం చెప్పలేకపోతూ ఉంటాం. అర్థమైందా? సరే, అర్థమైతే ఓం అసతో మా సద్గమయ
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। श्रीरामकृष्णार्पणमस्तु।